టాబ్లెట్లకు తక్కువ కాదు అది. ఇది చాలా డేంజర్ గడ్డ, క్యాన్సర్ గడ్డ. ఫస్ట్ వచ్చిన రోజు చాలా నీరసంగా ఉన్నా మేడం. నేను భయమయ్యి ఏడిచిన. ఇక నేనేమవుతానని భయమయ్యి ఏడిచిన. దేవుడు నాకు మంచిగా ఈ హాస్పిటల్ చూపించిండు. నా పేరు పద్మమ్మ. నాకు కొంచెం ఈడ చిన్న గడ్డ అయింది. గడ్డ అయితే గడ్డ అయిందంటనని మా చిన్నమ్మ కొడుకుకు చెప్తే ఇట్లా అయింది తమ్మి, ఏం చేయాలి, నాకు ఆపరేషన్ అంటే భయం అవుతుంది, నేను ఆపరేషన్ చేసుకోను, ఎట్లా తమ్మి అని అంటే, అక్క నేను మీ ఎప్పుడుకు తోలుకపోయి మంచిగా నేను టాబ్లెట్లకు జరుగుతుంది అక్క, మంచిగా అయితే టాబ్లెట్లకు నేను తోలుకపోతాపా అంటనని తోలుకొచ్చిండు వీడికి. వేరే తాన సంగారెడ్డిలో క్యానింగ్ తీసిండ్రు. టాబ్లెట్లకు తక్కువ కాదు అది. ఇది చాలా డేంజర్ గడ్డ, క్యాన్సర్ గడ్డ, నువ్వు ఆపరేషన్నే చేసుకోవాలి అని భయపెట్టించారు అన్నారు. అంటలకల్లా నేను ఆపరేషన్ చేసుకోను, నేను ఏమైనా పర్వాలేదు కానీ నాకు భయం అవుతుంది, నేను ఆపరేషన్ చేసుకోను తమ్మి, నన్ను ఎట్లా చేస్తావు తమ్మి అని ఏడిస్తే, అక్క నిన్ను మీ ఎప్పుడుకు తోలుకపోయి మంచిగా టాబ్లెట్లు ఉంటాయి, నేను తోలుకపోయి నీకు మంచిగా చేపిస్తాను అక్క అంటనని ఈ దవాఖానకు తోలుకొని వచ్చిండు. ఫస్ట్ వచ్చిన రోజు చాలా నీరసంగా ఉన్నా మేడం. నేను నీరసంగా ఉన్నా. ఇక ముదురుక వండుకుంటున్నా, ఓపిక లేదు. ఇక దేవుని దయ వల్ల ఇప్పుడైతే 2 సార్లు వేసుకున్నా టాబ్లెట్లు. 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు 3వ సారి వచ్చినా మేడం. ఇక వచ్చినాక ఇప్పుడు నాకు అంత లేదు, కొంచెం మెత్తగా అయింది మేడం. మెత్తగా అయింది. నాకు దేవుని దయ వలన అన్నీ మంచిగా అవుతుంది మేడం. నాకు మీ రక్త సంబంధాల ఎవరికన్నా వచ్చిందా గడ్డ అని అన్నారు. అంటే మాకు ఎవ్వరికి లేదు సారు, మరి నాకెందుకు వచ్చిందో ఇది అని అన్నా. చిన్న వేజిదానవమ్మ, పాపము ఎక్కువ ముసలిదానం కూడా కాలేదు, చిన్న వేజే ఉన్నది, పాపం ఏమవుతుందో ఏమో అని డాక్టర్ అంటలకల్లా భయం అవుతుంది మేడం. నాకు భయమయ్యి ఏడిచిన. ఇక నేనేమవుతానని భయమయ్యి ఏడిచిన. నాకు ఈడికి వచ్చినాకనే బుగులు మొత్తం ఇడిచిపెట్టినా. ఏం మందులు వాడలేను. ఈడికి వచ్చినాకనే ఈ మందులే వాడినా. ఈ మందులకే నాకు మంచిగా ఉన్నది మేడం. దేవుడు నాకు మంచిగా ఈ హాస్పిటల్ చూపించిండు. ఈ హాస్పిటల్ టాబ్లెట్లు వాడుతున్నా, నాకు మంచిగా అయింది మేడం.